మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మనం అందరం కలిసి చదువుదాం. 1 John chapter 1 verse 1 to 4. Let us read all together. జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాం. మాతో కూడాను మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. అలాగే 7వ వచనం అందరం కలిసి చదువుదాం. Verse 7. Let us read all together. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చదివిన మాటలు దేవుడు మన యొక్క వెనుకిడిలో ఆశీర్వదించి మనందరితో మాట్లాడి మనల్ని ఆదరించి ధైర్యపరిచి సరిచేసి ప్రభు కొరకు జీవించినటువంటి ఆయన బలమైన పాత్రలుగా ప్రభు మనలను సిద్ధపరచునుగాక. భూమి మీద మానవుని ధన్యునిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, సంతోషకరమైన వ్యక్తిగా మార్చే బంధము ఏదైనా ఉన్నది అంటే అది తాను సృష్టించిన సృష్టికర్తతో మానవుడు కలిగి ఉన్నటువంటి బంధమే. మరి ఏ బంధము కూడా ఇలాంటి ఆశీర్వాదాన్ని మనుషునిలో కలగచేయలేదు. The relationship between the creator or God will make man the most blessed person and joyful person. కాబట్టి ఈ లోకంలో మనుషులు ఆశీర్వాదం పొందడానికి, ధన్యులుగా చేయబడడానికి, లేకపోతే మరి ఏదైనా మేలు పొందడానికి అనేకమైనటువంటి బంధాలు కల్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులతో బంధాలు, ధనికులతో బంధాలు, లేకపోతే రకరకాలైన బంధాలు కలిగి ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే ద ఓన్లీ రిలేషన్షిప్ మేక్స్ మ్యాన్ బ్లెస్డ్ పర్సన్ ఈజ్ ద రిలేషన్షిప్ విత్ దిస్ క్రియేటర్. కాబట్టి తన సృష్టికర్తతో మానవుడు కలిగి ఉండే బంధం మాత్రమే మానవుని ధన్యునిగా చేసేదిగా ఉంటున్నది. ఇలా ఒక రీతిగా నువ్వు ఏ బంధమైనా కలిగి ఉండవచ్చు, ఎటువంటి మేలైనా పొందవచ్చు, కానీ ఆ ప్రభువుతో నువ్వు కలిగి ఉండే బంధము చేసే మేలు వీటన్నిటికంటే ఎంతో గొప్పది. ఆ మేలును నువ్వు ఏమాత్రము వీటితో పోల్చి చూడలేవు, అంత గొప్ప మేలు కలిగేదిగా ఉంటున్నది. కాబట్టి మానవుడు ఎప్పుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలంటే యూ నీడ్ టు మెయింటైన్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ క్రియేటర్. దేవునితో, తను సృష్టించిన సృష్టికర్తతో మరి అయినటువంటి సత్సంబంధము, ఆ యొక్క బంధము ఎల్లప్పుడూ సరైనదిగా ఉండగలిగినట్లుగా, అది ఎంతో బలమైనదిగా చేయబడినట్లుగా అతను ప్రయత్నించవలసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, కానీ దేవుడు మానవుని సృష్టించినాడు. చెప్పాలంటే ప్రతి మానవుడు దేవుని వాడే. ఎందుకంటే దేవుడే మానవుని తన రూపంలో సృష్టించినాడు, తన చేతులతో సృష్టించినాడు. ఆయన తల్లి గర్భంలో ఆయనే రూపిస్తూ ఉంటున్నాడు. అంతేకాదు తన జీవాన్ని మానవునికి ఇచ్చినాడు. కాబట్టి ప్రతి మానవుడు చెప్పాలంటే ద ఓనర్ ఈజ్ గాడ్. దేవుడే మానవునికి అధికారి అయి ఉన్నాడు. కాబట్టి మానవునికి దేవునికి బంధం ఎంతో ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రాణమే, దేవుని ఊపిరే మానవులో ఉంటూ ఉన్నది. కానీ మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే మానవుడు పాపం చేయటం ద్వారా దేవుని నుంచి సంబంధాన్ని కోల్పోయినాడు. ఎందుకంటే ఆ దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు. ఆయన ఏ పాపిని కూడా ఆయన పాపమును సహించలేడు. అందుకనే మానవుని నుంచి తానే దూరంగా వెళ్ళిపోయినాడు. తన బంధము మానవునితో తెగిపోయినదిగా ఉంటున్నది. ద రిలేషన్షిప్ విత్ గాడ్ హెస్ గాన్ డౌన్, ఇట్ ఈస్ కట్ డౌన్. కాబట్టి ప్రియమైన సోదరిస్తోడు అందుకనే మానవుడు దూరం అయిపోయాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, మునుపు మీరు
దూరస్తులై ఉంటిరి. దాని అర్థం ఏంటి అంటే దేవునికి మీరేమైపోయారు? దూరం అయిపోయారు. రోమిలకు రాసిన పత్రికలో ఉదయం కూడా మనం వింటూ వచ్చినాం 5వ అధ్యాయంలో, మీరు శత్రువులై ఉన్నారు. కాబట్టి దేవునికి ఏమైపోయాం? పాపం బట్టి శత్రువులం అయిపోయినాం. కాబట్టి ఇంకా మనం గ్రహించినట్లయితే దేవుణ్ణి చివరికి ఏమైపోయిందంటే ఎరగని వారుగా మనం ఉన్నామంట. అంటే దేవుడు ఎవరో కూడా తెలియని వారుగా ఉంటున్నాం. అంతగా దేవునికి మానవునికి ఉన్నటువంటి బంధం ఏమైపోయింది? తెగిపోయింది, దూరం అయిపోయింది. దీనికి కారణం ఏంటో తెలుసా? పాపము. ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి దేవునికి మానవునికి బంధం తెగిపోయింది. కానీ ఆ ప్రభు మానవుడు దూరం అయిపోతే కలిగే దుస్థితిని ఆయన చాలా ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని నుంచి మానవుడు దూరం అయిపోతే ఎంత భయంకరమైన పరిస్థితులు మానవుడు ఎదుర్కొంటాడో దేవునికి బాగా తెలుసు. ఆ కారణం బట్టి దేవుడు ఏం చేశాడంటే ఇలాంటి దుస్థితిలో ఉన్న మానవుని, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న మానవుని ఆ దేవుడే కనికరించి ఆయన తన కుమారుణ్ణి ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినాడు. ఎందుకని పంపించినాడు? ఆయన ద్వారా తిరిగి దేవుడు మానవులతో ఈ బంధాన్ని ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అందుకనే కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు, ఆయన మరణించినాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచినాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కుమారుని దగ్గరికి వస్తారో ఈ కుమారుడు ఏం చేస్తాడంటే దేవునికి మానవునికి బంధాన్ని ఏర్పరుస్తాడు. కాబట్టి ద రిలేషన్స్ విల్ బి రీఎస్టాబ్లిష్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ద్వారా ఈ బంధం అనేది తిరిగి ఏర్పరచబడేదిగా ఉంటున్నది. కాబట్టి లోకంలో ఏ మార్గంలో కూడా, ఏ ప్రయత్నం ద్వారా కూడా తిరిగి బంధం అనేది ఏర్పరచబడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మానవుని పక్షంగా ఈ యొక్క ప్రాయచిత్తం చేయగలిగిన వాడు కానీ, ప్రార్థించగలిగిన వాడు కానీ, మానవులకు పాప శిక్ష చెల్లించగలిగిన వాడు కానీ ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఏ మార్గం కూడా ఇది చేయలేదు. అందుకనే దేవుడే ఆయనే మానవ రూపాన్ని ధరించుకొని మన కొరకై ప్రభువుగా దిగి వచ్చినాడు. కారణం ఏంటి అంటే మానవునికి లోకంలో ఏం మార్గం లేదు. మానవుడిని సహాయుడైపోయాడు, దిక్కులేని వాడుగా అయిపోయినాడు. కాబట్టి అటువంటి స్థితిలో మానవుని వదిలిపెడితే చివరికి మానవునికి నరకగతే తప్ప మరొక మార్గం లేదు. అందుకనే దేవాది దేవుడు, ఎంతో ప్రేమ కలిగిన దేవుడు మానవుని ప్రేమించి దిగి వచ్చినాడు. ఈ బంధాన్ని క్రీస్తు ద్వారా కలిగించడానికి ప్రయత్నించినాడు. కాబట్టి అందుకనే సిలువలో ప్రభువు మరణించినాడు. కాబట్టి ఆయన మరణించినాడు. ఎవరైతే ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపమును బట్టి నేను దూరం అయిపోయాను, నా పాపమును బట్టి నేను శాపగ్రస్తులను అయిపోయాను, నా పాపమును బట్టి శిక్ష కింద ఉంటున్నాను, నా పాపమును బట్టి నేను శత్రువు అయిపోయినాను, దేవుని ఉగ్రత కిందకి నేను వచ్చాను, నన్ను కనికరించుము అని ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ఆ ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటారో ఆయన వారిని క్షమిస్తాడు, కడిగి పవిత్రపరుస్తాడు. ఆయన వారిని పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు, నిత్య నరకాగ్ని నుంచి తప్పిస్తాడు. అంతేకాదు ఆయన దేవునితో మానవునికి తిరిగి సంబంధాన్ని ఏర్పరుస్తాడు. అందుకని ఎప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా ఆయన ప్రియులుగా చేయబడిన వారు ఎలాంటి బంధం కలిగి ఉన్నారంట? బైబిల్ గ్రంథంలో అనేకమైన రిలేషన్షిప్స్ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవునికి మానవునికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ చాలా ఉంటున్నాయి. చూడండి, ఒకటి మనం కొన్ని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఇప్పుడు ఎలాంటి రిలేషన్షిప్ మానవునికి దేవునికి ఉన్నదో, అంటే దేవుని పిల్లలకు దేవునికి ఎలాంటి బంధం ఉందో మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. 1 John chapter 1 verse 12. తను అందరు అంగీకరించినో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి ప్రభువును అంగీకరించిన వారికి ఇప్పుడు ఎటువంటి బంధం ఏర్పడిందంటే తండ్రి కుమారులు అనేటువంటి బంధాన్ని దేవుడు కలగజేసిన వాడుగా ఉంటున్నాడు. ఎంత అంటే సమీపమైనటువంటి బంధుత్వమో ఆలోచించండి. తండ్రి కుమారునికి ఉన్నటువంటి బంధము అది ఎంతో అంటే క్లోజ్ రిలేషన్షిప్. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, అలాంటి బంధాన్ని దేవుడు ప్రభువు ద్వారా కలగజేస్తున్నాడు. అంతేకాని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఇలాగన్నాడు, నేను మంచి గొర్రెల కాపరిని,
గొర్రెల కొరకై నా ప్రాణం పెట్టుస్తున్నాను అన్నాడు. అంతేకాదు ఇవి నా గొర్రెలు అని అంటున్నాడు. అంటే మనం గ్రహించిన సత్యం ఏంటి అంటే కీర్తన 100వ అధ్యాయంలో కూడా రాయబడింది, మనము ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. కాబట్టి ఆయన షెపర్డ్, వీఆర్ షీప్. అలాంటి బంధాన్ని దేవుడు మనకు కలగజేసిన వాడుగా ఉంచి ఉన్నాడు. అంతేకాదు హీఈస్ అవర్ మాస్టర్ అండ్ వీఆర్ హిస్ డిసైపుల్స్. ఆయన మనకు గురువు అయి ఉన్నాడు, ఆయనకు మనం శిష్యులముగా చేయబడి ఉంటున్నాం. ఇలాంటి బంధాలు బైబిల్ గ్రంథంలో మనం అనేకం చూడవచ్చు. అలాంటి బంధాలు దేవుడు మానవునితో ఆయన కలిగి ఉంటూ ఉన్నాడుగా, అంటే ప్రభువుని అంగీకరించి విశ్వాసులైన వారితో ఆయన కలిగిన వాడుగా ఉంటున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే ప్రభువుని అంగీకరించిన మనందరము ఇలాంటి బంధాన్ని ప్రభువుతో కలిగిన వారముగా ఉంటున్నాం. ఒకప్పుడు దూరస్తులం, ఒకప్పుడు శత్రువులం, ఒకప్పుడు ఆయన ఎరగని వారం. ఇప్పుడు ఆయన కుమారులము, కుమార్తెలము, ఆయన రాజ్యము, ఆయన శిష్యులము, ఆయన గొర్రెలము, ఆయన సొత్తైన ప్రజలముగా మనం చేయబడిన వారముగా మనం ఉంటున్నాం. అలాంటి బంధము ఇప్పుడు మన మధ్యలో ఉంటున్నది. అందుకనే ఈ బంధాలన్నిటిని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే మనం ఎంతో ధన్యులముగా చేయబడిన వారముగా ఉంటున్నాం. ఈ బంధాలు కనుక మీరు ఆలోచిస్తే దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కుమారులు కుమార్తెలుగా చేయబడ ద్వారా వీఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ ఆల్ హిస్ అంటే ఇన్హెరిటెన్స్, ఆయన యొక్క స్వాస్థ్యం అంతటిని మనం కూడా స్వాస్థ్యంగా పొందబోతున్నాం. కారణం ఏంటి? మనం కుమారులం, కుమార్తెలము. ఆయన మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, నడిపిస్తాడు. కారణం ఏంటి? మనము ఆయన మేపు గొర్రెలము. ఆయన మనకు బోధిస్తాడు, నడిపిస్తాడు. కారణం ఏంటి? మనం ఆయన యొక్క శిష్యులము. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ బంధాల ద్వారా మనకెంతో గొప్ప ఆశీర్వాదము కలిగినదిగా ఉంచున్నది. కాబట్టి దేవునితో మనం కలిగి ఉండే బంధమే మనల్ని ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చివేసేదిగా ఉంచి ఉన్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ లోకములో ఇలాంటి ఆశీర్వాదం మరి ఏ బంధము కూడా కలగ చేయలేదు. కాబట్టి నువ్వెంత ప్రైమ్ మినిస్టర్తో నువ్వు రిలేషన్షిప్ కలిగి ఉన్నా, అమెరికన్ ప్రెసిడెంట్తో కలిగి ఉన్నా, నీకు ఇటువంటి గొప్ప ఆశీర్వాదము దొరకదు. అలాంటి బంధము దేవుని ద్వారా, అటువంటి ఆశీర్వాదం దేవునితో మనం కలిగి ఉండే బంధము ద్వారా కలిగేదిగా ఉంటున్నది. అంతేకాదు మరొక సత్యాన్ని విశ్వాసలమైన మనం గ్రహించాలి. ఇక్కడ చూడండి, యోహాను అంటున్నాడు, మీరు అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటారు, మీరు దేవునితో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారు అని యోహాను చెప్పుచూ ఉంటున్నాడు విశ్వాసులకు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసి, ఎందుకు అన్యోన్య సహవాసం మనకు అవసరం? వై షుడ్ వీ హ్యావ్ ది హెల్తీ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ యూ? నీకు దేవునికి మధ్యలో ఇలాంటి ఆ యొక్క ఆరోగ్యకరమైన బంధం ఎందుకు ఉండాలి? ఎందుకు ఆ బంధాన్ని కాపాడుకోవాలి? ఎందుకు ఆ బంధం ఇంకా బలమైనదిగా చేయబడాలి అని మనం ఆలోచించినట్లయితే, ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ డిపెండెన్స్ ఆన్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్. చూడండి, ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసి యొక్క జీవితం దేని మీద ఆధారపడి ఉంటుందంటే తాను దేవునితో కలిగి ఉండే బంధాన్ని బట్టి ఆధారపడినదిగా ఉంటున్నది. మరొక మాటలో చెప్పాలంటే, ఒక విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడు, ఒక విశ్వాసి ఎలాంటి తీర్మానాలు చేస్తాడు, ఒక విశ్వాసి ఏ విధంగా ధైర్యంగా ముందుకు వెళ్తాడు, ఏ విశ్వాసి శ్రమలలో ఎలాగ నిలబడతాడు. కాబట్టి ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయో తెలుసా? ఆయన దేవునితో కలిగి ఉండే బంధాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్ విల్ డిసైడ్ యువర్ క్రిస్టియన్ లైఫ్. కాబట్టి నీ దేవునితో నువ్వు కలిగి ఉండే బంధమే నువ్వు ఎలాంటి క్రైస్తవుడో నిర్ణయించేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, జ్ఞాపకం ఉంచుకుందాం. కాబట్టి మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, మరొకసారి జ్ఞాపకం ఉంచుకోనండి, నువ్వు ఎలాంటి క్రైస్తవుడవో నిర్ణయించేది ఏంటో తెలుసా? నీ దేవునితో నువ్వు కలిగి ఉండే బంధము, ద రిలేషన్షిప్. కాబట్టి ఆ యొక్క రిలేషన్షిప్ బంధమే నువ్వు ఎలాంటి క్రైస్తవుడవో నిర్ణయించేదిగా ఉంటున్నది. కాబట్టి ఒక క్రైస్తవుడుగా ధైర్యంగా ముందుకు వెళ్ళే క్రైస్తవుడు నువ్వు ఉండాలి అంటే ఆ బంధం సరైనదిగా ఉండాలి. ఒక మంచి విశ్వాసం కలిగిన క్రైస్తవుడు నువ్వు ఉండాలంటే ఆ బంధం బలమైనదిగా ఉండాలి. ఒక క్రైస్తవుడిగా అన్ని తట్టుకొని నిలబడే విశ్వాసగా నువ్వు ఉండాలంటే ఆ బంధం బలమైనదిగా ఉండాలి. ప్రభు కొరకే బలమైన జీవితం జీవించాలంటే
ఆయన కొరకై సాక్షిగా ఉండాలంటే ఆ బంధం బలమైనదిగా ఉండాలి. అనేకుల కొరకు ఆయనకు నడిపించేవాడుగా ఉండాలంటే ఆ బంధం బలమైనదిగా ఉండాలి. కాబట్టి ఈ బంధమును బట్టి నీ జీవిత యాత్ర నిర్ణయించబడేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ దినాల్లో ఈ బంధం అనేది పాడైపోయినందువలన విశ్వాసులలో అనేకమైన పరిస్థితులు కలుగుతూ ఉంటున్నాయి. కాబట్టి ఈ బంధం పాడైపోవడం వలన కలిగే నష్టాలు నేను కొన్ని చెప్తాను. చూడండి ప్రియమైన సోదరి సోడా, ప్రభువుతో బంధం అనేది సరైనదిగా ఉన్నప్పుడే యూ విల్ బి ఎమోషనల్లీ స్టెబిలైజ్డ్ పర్సన్. కాబట్టి ప్రభువుతో బంధము చెడిపోయింది అనుకోండి, నువ్వు ఎలాగుంటావో తెలుసా? యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎమోషనల్ టర్మాయిల్. కాబట్టి నీ జీవితంలో అనేక విధాలైన మానసిక రుగ్మతలకు నువ్వు గురయ్యేవాడుగా ఉంటావు. చూడండి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆదాము హవ్వలు పాపం చేయనంత వరకు, ప్రభువుతో ఎంతో గొప్ప సమాధానం కలిగిన వారుగా ఉన్నంత వరకు జరిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? వారెంతో ధైర్యంగా ఉన్నారు, ఎంతో వారు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా వారు ఉంటూ వచ్చినారు. అనేకమైనటువంటి విధానంలో వారు ప్రభు కొరకు జీవిస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు. ఎప్పుడైతే పాపం చేశారో, పాపమును బట్టి దేవునికి వారికి మధ్యలో ఉన్న బంధం ఏమైపోయింది? తెగిపోయింది. ఆ కారణం చేత వారిలో అనేక విధాలైన మానసికమైన రుగ్మత బయలుదేరింది. ఎక్కడుంది? వారు సైకలాజికల్గా ఏమి పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేయలేదే మీరు అనుకోవచ్చు. కానీ వారిలో కలిగిన మానసిక రుగ్మత ఏంటో తెలుసా? వారిలో సిగ్గు బయలుదేరింది, వారిలో భయంకరమైనటువంటి గిల్టీ ఫీలింగ్ బయలుదేరింది, అపరాధ భావం అనేది బయలుదేరింది, వారిలో భయం అనేది కలుగుతూ వచ్చింది. వారు దాక్కోవడం మొదలుపెట్టారు, ఇన్సెక్యూర్గా ఫీల్ అయినారు. అనేక విధాలైనటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వారిలో కలుగుతూ వచ్చినవిగా ఉంటున్నాయి. ప్రియమైన సోదరి సోడా, ఏ క్రైస్తవుడైతే క్రీస్తుతో సరైన సంబంధం లేదో ఆ క్రైస్తవుడు ఇలాంటి మానసికమైన రుగ్మలతో బాధపడేవాడుగా ఉంటాడు. కాబట్టి నీలో భయాలు, చింతలు, ఆందోళనలు, రకరకాలైనటువంటి పరిస్థితులు నీ విశ్వాసాన్ని, నీ యొక్క సమాధానాన్ని దొంగలిస్తున్నాయా? కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఒకసారి నీ దేవునితో నువ్వు కలిగిన బంధం ఎలాగుందో పరిశీలించుకోవాలి. కాబట్టి ఆ బంధం అనేది సరైనదిగా ఉంటే యూ విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఎమోషనల్ టర్మాయిల్. కాబట్టి ఆ బంధం సరైనదిగా ఉంటే నీ యొక్క ఆత్మలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నీ ఆత్మలో ఎంతో ధైర్యం ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, ప్రభు కొరకే ముందుకు సాగలిగే శక్తి ఉంటుంది. అందుకనే విశ్వాసిస్తులలో చూడండి, జైల్లో పడ్డారు, భయం లేదు, కొట్టబడుతున్నారు, భయం లేదు, జైల్లో కూడా పాటలు పాడుకోగలుగుతుంటున్నారు, సింహం బోన్లో వేస్తామన్నా భయం లేదు, పడినా భయం లేదు, అగ్నిగుండంలో వేస్తామన్నా భయం లేదు. దే హ్యావ్ వెరీ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్. బికాజ్ కారణం ఏంటో తెలుసా? దేవునికి వారికి మధ్యలో బంధం అంత బలమైనదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ బంధం సరైనదిగా లేదు కనుక అనేక మంది విశ్వాసులు ఈ దినాల్లో ఎన్నో విధాలైన మానసికమైనటువంటి కృంగుదలకు లోనైన వారుగా ఉంటున్నారు. మనం ఇంకా గమనించినట్లయితే ఈ యొక్క బంధం సరైనదిగా లేని కారణం లేకపోతే కలిగే నష్టం ఏంటంటే ద బిలీవర్స్ విల్ బికమ్ స్పిరిచువల్లీ డ్రై. దే విల్ బి స్పిరిచువల్లీ ఎక్స్పీరియన్స్ ఎంప్టీనెస్. కాబట్టి ఎవరికి బంధం అయితే సరిగా ఉండదో అలాంటి విశ్వాసులు ఎలాగుంటారంటే ఆత్మీయంగా ఎండిపోయిన వారుగా కనపడుతుంటారు. వారిలో ఏమాత్రం ఉజ్జీవం ఉండదు, వారిలో ప్రభు కొరకే జీవించాలని ఆశ ఉండదు, ప్రభు కొరకే పాటుపడాలని ఆశ ఉండదు. కాబట్టి ఏదో బ్రతుకుతున్నాంలే, బతికితే చాలే అనేటువంటి ఇలాంటి దృక్పథం, ఆలోచనలు వారు కలిగిన వారుగా ఉంటున్నారు. ఆత్మీయమైన ఆసక్తి, ప్రభు కొరకు జీవించాలనే బలమైన కోరిక వారిలో ఉండదు. కారణం ఏంటో తెలుసా? దెర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం అనేది సరైనదిగా లేదు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, నీ జీవిత యాత్రలో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలు ఎంతో ఉజ్జీవంగా ఉంటూ వచ్చినారు. కాబట్టి ఎంతో బలమైన విధానంలో వారు జీవించగలుగుతూ వచ్చినారు. కారణం ఏంటి అంటే దేవునిదంత బలమైన సంబంధం వారిలో ఉండగలుగుతూ వచ్చింది. కాబట్టి మనం కూడా గ్రహించాలి, మన దేవునితో ఉన్న బంధమే మనం ఎలాంటి ఆత్మీయమైన ఉజ్జీవం కలిగిన వారముగా ఉంటామో నిర్ణయించేదిగా ఉంటున్నది. ఇది నాలో ఎందుకు ఆత్మీయ ఉజ్జీవం తగ్గిపోతుంది, ఆరిపోతుంది, ఎందుకు దినదినం కృషించిపోతుందంటే
సమస్య ఏంటంటే దేవునితో బంధం ఆ విధంగా దూరం అయిపోతూ ఉంది, సంబంధం సరైన విధానంలో లేదు. అందుకనే దేవుని యొక్క జీవం మనలో కార్యం చేయడం లేదు, ఆ దేవుని యొక్క అగ్ని మనలో మండించడం లేదు. కాబట్టి కారణం ఏంటి అంటే మనం ఆత్మీయంగా ఎండిపోయిన వారముగా చేయబడుతుంటున్నాం. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, నీ బంధం దేవునితో బలమైనదిగా ఉన్నప్పుడే నీలో ఆత్మీయ ఉజ్జీవం అనేది కలిగిన వాడవి, ప్రభు కొరకు జీవించిన వాడవిగా ఉంటావు. కాబట్టి ఇంకా బంధం అనేది సరైనదిగా నువ్వు కలిగి ఉండకపోతే కలిగే నష్టం ఏంటో తెలుసా? యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ హోప్. కాబట్టి నిరీక్షణ లేని వాడవుగా అయిపోతావు. ప్రభులో మనకు దేవుడు ఎంతో గొప్ప నిరీక్షణ అనుగ్రహించినాడు. ఆ గొప్ప 4 అంతల నిరీక్షణ మనకు దేవుడు అనుగ్రహించినాడు. ప్రభుతో మనం ఉంటాం, ప్రభు కొరకే పాటుపడు, దానికి ఫలిఫలం మనం పొందుతాం. ఆయనతో యుగయుగములు ఆ బలమైన దాని గొప్ప రాజ్యంలో మనము కూడా ఉంటాం. ఇలాంటి గొప్ప నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించినాడు. కానీ ప్రభు కనుకతో సంబంధం తెగిపోతే ఈ నిరీక్షణ విషయంలో మనం ఏమవుతామంటే అనుమానాలకు గురి అయ్యే వారముగా మనం ఉంటాం. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడు, అందుకనే చాలామందిలో అనుమానాలు రాజ్యమేలుతూ ఉంటున్నాయి. కాబట్టి నిరీక్షణ విషయంలో సరైన నిశ్చయిత వారిలో కనబడడం లేదు. కారణం ఏంటి అంటే ద రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ డిస్టర్బ్. దేవునితో ఉన్న సంబంధం అనేది అది ఎంతో భయంకరమైనటువంటి ఆటుపోట్లకు గురవుతూ ఉంటున్నది. ఆ కారణమును బట్టి ఇలాంటి ఆత్మీయమైన నష్టం కలుగుతూ ఉంటున్నది. తర్వాత ఇంకా బలమైనటువంటి నష్టం ఏంటో తెలుసా? ప్రభుతో నీ సంబంధం తెగిపోయినా లేకపోతే అది డిస్టర్బ్ అయిపోయినా కలిగే నష్టం ఏంటో తెలుసా? యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎ టెరియబుల్ స్ట్రెస్ ఇన్ యూ. కాబట్టి నీ జీవితంలో బలమైనటువంటి ఆ యొక్క ఒత్తిళ్లకు గురేవాడుగా నువ్వు ఉంటావు. ఎందుకంటే దేవుడు నాతో లేడు, దేవుడు నాకు సాయం చేయట్లేదు అనే ఆలోచన నీకు కలిగినట్లయితే కలిగే నష్టం ఏంటి అంటే సమస్త విధములైన జీవితం అనేటువంటి ఒత్తిడులన్నీ నువ్వే భరించాల్సి వస్తుంది. అదెంత భయంకరం ఆలోచించాను. అనారోగ్య పరిస్థితుల ఒత్తిడి, భవిష్యత్తును గురించిన ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందుల గురించిన ఒత్తిడి, లేకపోతే సమస్యల గురించినటువంటి ఒత్తిడి, చదువు గురించిన ఒత్తిడి, లేకపోతే ఎగ్జామ్స్ గురించినటువంటి ఒత్తిడి, పెళ్ళిళ్ళ గురించి ఒత్తిడి, అన్ని ఒత్తిడిలు నువ్వే భరించాలి. కారణం ఏంటో తెలుసా? నీకు దేవునికి బంధం సరిగా లేదు. కాబట్టి ఒకవేళ బంధం సరిగా ఉందనుకో, నీకెప్పుడు ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, ఎలాంటి నెమ్మది ఉంటుందంటే, నా భారము నా ప్రభువు మోస్తాడు, ఆయన నా గురించి చింతిస్తున్నాడు గనక నా చింత ఆవత్తు ఆయన మీద వేస్తాను, ఆయన నా భారములన్నీ భరిస్తానని చెప్పినాడు కదా అని భారములన్నీ ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేవిగా ఉంటాయి. ఆల్ ద స్ట్రెస్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యూ విల్ ఫీల్ వెరీ గ్రేట్ పీస్ ఇన్ యూ. నీ జీవితంలో హృదయంలో ఎంతో సమాధానం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కానీ నీ దేవుడు నీ పక్కన ఉండి నీ భారం మోస్తాడు అనే నమ్మకం నీకు లేకపోతే నువ్వేమి చేయలేవు, అన్నీ నీవే భరించాలి. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, దేవునితో సంబంధం కలిగి లేకపోతే ఎంతో అది నీ భయంకరమైన ఒత్తిడులకు నిన్ను గురి చేసేదిగా ఉంటున్నది. అందుకని ఇది నాలో విశ్వాసులు ప్రభువుని అంగీకరించిన వారు కానీ చిన్న చిన్న సమస్యలకి ఎంతో ఒత్తిడులకు గురైపోతున్నారు, ఎంతో భయంకరమైన భయాలకు గురవుతున్నారు, ఎన్నో విధాలైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ ఒత్తిడులని వారి మీద పడి ఎంతగానో వారిని బాధిస్తూ ఉంటున్నాయి. కారణం ఏంటి అంటే మా భారములు భారించే దేవుడు నా పక్కన ఉన్నాడు అనే ఆలోచన వారిలో లేదు. కారణం ఏంటి అంటే ఆయనకు వారికి బంధం సరైనదిగా లేదు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనం జాగ్రత్త పడదాము. ఇంకా మనం గమనించినట్లయితే ఒకవేళ నీకు నీ దేవునికి బంధం సరిగా లేకపోతే కలిగే నష్టం ఏంటో తెలుసా? యూ కెనాట్ టాలరేట్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి దేవుని బిడ్డలం లేకపోతే మానవులంగా మన జీవితంలో ఎన్నో పరిస్థితులు కలుగుతుంటాయి, ఒత్తిడులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన లేకపోతే కలిగే నష్టం ఏంటో తెలుసా? యూ లూజ్ పేషెన్స్, ఓర్పు సహనము కోల్పోతాం. కాబట్టి అందుకని ఈలాగా ఓర్పు సహనం కోల్పోవడం అనుకోండి కలిగే నష్టం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరితో ఇరిటేట్ అయిపోతూ ఉంటాం, ఫ్రస్ట్రేషన్ గురి అవుతూ ఉంటాం. కాబట్టి మనుషులు ఏది మాట్లాడినా మనకు ఎంతో ఇరిటేషన్ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఒక పక్క దేవుడు ఉన్నాడు, నా భారం మోస్తాడనే నమ్మకం లేదు, ఆ ఒత్తిడులన్నీ నీ మీద ఒత్తిడి పెడుతున్నాయి. ఆ కారణం చేత పరిస్థితులను నువ్వు భరించలేకపోతుంటున్నావు. కానీ దేవుని బిడ్డలముగా మనము ఈ లోకంలో భరించడి వారముగా మనం ఉండాలి.
అందుకని దేవుని పాట పాడుతుంటారు, సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. ఇది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? యేసు కొరకై శ్రమలన్నీ ఎలా భరించాలి? సహించాలి. కాబట్టి దేవుడితో నీకు సంబంధం కలిగి ఉన్నప్పుడే యూ కెన్ ఎండ్యూర్ ఆల్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి దేవునితో నీకు సంబంధం ఉన్నప్పుడు అన్ని నువ్వు చక్కగా సహించుడి వాడవుగా ఉంటావు. లేకపోతే ప్రతి చిన్నది నిన్ను ఫ్రస్ట్రేషన్కు గురి చేస్తుంది. ప్రియమైన సహోదరి సోదరుడా, యోసేపు జీవితం మనకు బాగా తెలుసు. ఆయన ఎలాంటి పరిస్థితిలో వెళ్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన అన్నదమ్ములే ఎంతగానో మోసగించినారు, గుంతలో పడేశారు, చంపడానికి ప్రయత్నించినారు. తిరిగి పోతిఫర్ ఇంట్లో పడ్డాడు, అక్కడి జైల్లో పడ్డాడు. పరిస్థితులు ఎన్నో కలుగుతున్నాయి. కానీ యోసేపు జీవితంలో మీరు గమనించినట్టు ఎక్కడే కానీ he never experienced any frustration. తన జీవితంలో విసుగు, ఎందుకు బతుకు అనేటువంటి ఆలోచనలు లేవు. he endured silently everything whatever happened in his life. తన జీవితంలో ఏది జరిగినా ఎంతో ఓర్పుతో సహనంతో మౌనముగా భరించినాడు. కారణం ఏంటో తెలుసా? he knows his God is with him. ఆయనకు బాగా తెలుసు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆ దేవునితో బంధం ఉంది, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే ఆలోచన అతనిలో ఉంది. అందుకని ఎంత పరిస్థితులు వచ్చినా భరించగలిగిన వాడుగా ఉండగలుగుతూ వచ్చిన. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, నీ దేవునితో నీకు బంధం సరైనదిగా ఉంటుంది అనుకో, యోసేపు వల్లే ఎలాంటి పరిస్థితులనైనా భరించగలవు, సహించగలవు. యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఫ్రస్ట్రేషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇలాంటి విసుగులు లేకపోతే ఫ్రస్ట్రేషన్ అనేది నీకు కలగదు. తద్వారా ఇంకా మనం గమనించినట్లయితే ఇంకా అనేక సంగతులు చెప్పచ్చు. నీ దేవునితో నీ బంధం సరిగా ఉండకపోతే కలిగే భయంకర నష్టం ఏంటి అంటే యూ విల్ లూజ్ మీనింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం అనేది వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, నీ దేవునితో బంధం సరిగా లేకపోతే నువ్వు ఎటు వెళ్ళాలో, దేవుని చిత్తం ఏంటో నీకు తెలియదు, ఏ మార్గంలో వెళ్ళాలో నీకు తెలియదు, ఏం చేయాలో నీకు తెలియదు, ఏది ఆశీర్వాదకరమో నీకు తెలియదు, ఏది మంచిదో నీకు తెలియదు, ఏది అపాయకరమో నీకు తెలియదు. నీ జీవిత యాత్ర ఎలాగుంటుందంటే చీకటిలో నడిచినట్లుగా ఉంటుంది. ఏమి కనబడి ఎటు వెళ్ళాలో దిక్కు చేసిన పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. నీ దేవునితో బంధం సరిగా ఉందనుకోండి, హీ విల్ గైడ్ యూ, హీ విల్ బీ విత్ యూ. ఆయన చెప్పిన వాగ్దానం కీర్తన 32:8 ప్రకారం, నేను నీకు ఆలోచన చెప్పేదాను, నేను నిన్ను నడిపించేదను. కాబట్టి ఆయన చెప్పిన మాటలు నెరవేర్చబడేవిగా ఉంటాయి. కాబట్టి ఆయనతో సత్సంబంధం ఎంత ఆశీర్వాదకరమో ఆలోచించండి. ఆయనతో సత్సంబంధం లేకపోతే, ఈ రిలేషన్షిప్ కనుక దెబ్బతింటే, ఈ రిలేషన్షిప్ డిస్టర్బ్ అయితే కలిగే నష్టం ఎంత భయంకరమైనదో ఆలోచించండి. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, అందుకని యోహాను భక్తుడు అంటున్నాడు, మీరు అన్యోన్యమైన సహవాసం దేవునితో కలిగి ఉండాలి. కాబట్టి అన్ఇంటరప్టెడ్ ఫెలోషిప్ వీ షుడ్ హ్యావ్ విత్ అవర్ గాడ్. దేవునితో అది దెబ్బతీయబడని ఎంతో బలమైన బంధం నీకు దేవునికి మధ్యలో ఉండాలి. ఎంత బలమైన బంధం ఉంటుందో, ఎంత ఆరోగ్యకరమైన బంధం ఉంటుందో, నువ్వంత విజయవంతమైన క్రైస్తవుడిగా ఉంటావు, గొప్ప క్రైస్తవుడిగా ఉంటావు, ప్రభు కొరకు జీవించేటి క్రైస్తవుడిగా నువ్వు ఉంటావు. ఈ బంధం దెబ్బతింటే కలిగే నష్టం భయంకరమైనది. మరి ఏది కూడా నిన్ను ఆదుకొనలేదు. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా, let us always very careful about our relationship with our God. మనము విశ్వాసముగా, దేవుని బిడ్డలముగా ఎల్లప్పుడూ దేవునికి నాకు బంధం ఎలా ఉంది అని పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అది సరైనదిగా ఉందా, ఆరోగ్యకరమైనదిగా ఉందా, ఈ బంధం మధ్యలో ఏదైనా చేరిందా, ఏదైనా మోసపూరితమైనవి వచ్చాయా, అపాయకరమైనవి వచ్చాయా, లేకపోతే ఏదైనా ఈ బంధాన్ని అది తెంచివేస్తుందా, లేకపోతే దూరపరుస్తుందా, ఇవన్నీ ఎల్లప్పుడూ మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆ బంధం తెగిపోతే అది భయంకరం. తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండముకు ఎలాగైతే ఆ యొక్క అంబలికల్ కార్డ్ అనేది ఆ యొక్క ఎంత అవసరమో, నీకు దేవునికి మధ్యలో ఈ బంధం అనేది అంత బలమై, అంత అవసరమై ఉంటున్నది. అది పోతే నీ జీవితమే అదెంతో అంటే అగమ్యగోచరం, ఊహించలేం. కాబట్టి ఎంతో జాగ్రత్త, ఈ బంధాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం, భద్రపరుచుకుందాం, ఎల్లప్పుడూ పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థనలో గడుపుచు, దేవుని మందిరానికి వస్తూ ఈ బంధాన్ని ఇంకా మనం సరి చేసుకొనొచ్చు, బలమైనదిగా చేసుకొనొచ్చు. మనం ముందుకు సాగవలసిన వారముగా మనం ఉంచున్నాం.
కాబట్టి ఒక ప్రశ్న వేసుకుందాం ఈ దినం, హౌ ఈజ్ మై రిలేషన్షిప్ విత్ మై గాడ్? నా దేవునితో నా బంధము ఎలాగున్నది?